ఇంగ్లీష్ క్వైర్ వారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి దీవించును గాక. మరి ఈ సమయంలో మన హైదరాబాద్ బ్యాప్టిస్ట్ ట్రస్ట్ చైర్మన్ మిస్టర్ కె బిల్లి రత్నం గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకొచ్చి శుభాలు అందించాలని మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమెన్. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మరొకసారి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడం అంటే ఇది ఒక గొప్ప భాగ్యం కింద మనం ఎంచాలి. ఈ క్రిస్మస్ ఆరాధన నేను ఎప్పుడు వదిలిపెట్టేవాడిని కాదు. ఈవెన్ నేను వేరే స్టేట్లో ఉన్నప్పుడు, ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఈ క్రిస్మస్ ఆరాధన కోసం 17 గంటలు జర్నీ చేసి వచ్చి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని మళ్ళా రెండో రోజు బయలుదేరిపోయి జగదల్పూర్ వెళ్ళేవాళ్ళం అనమాట. జగదల్పూర్ ఇక్కడి నుంచి 17 గంటల జర్నీ బస్సు ఎక్కితే. అయినా కానీ ఇక్కడున్నటువంటి సంతోషం నాకు అక్కడ లేదని మరి మన శామ్యుల్ పాస్టర్ అంకుల్ చెప్పేటువంటి వాక్యం కోసం నేను అక్కడ నుంచి 17 గంటలు జర్నీ చేసి నేను నా కుటుంబం కలిసి వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు మీరందరూ ఇక్కడ వచ్చి ఈ ఆరాధనలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా నేను బాప్టిస్ట్ ట్రస్ట్ తరపున మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి ఇక్కడ నిలబడేటువంటి ఆధిక్యత నాకు ఇచ్చినటువంటి డాక్టర్ రెవరెండ్ శామ్యుల్ అంకుల్కి నా ప్రత్యేకమైన వందనాలు. డేవిడ్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళ యొక్క కోరిక మేరకు మరి నేను బాప్టిస్ట్ ట్రస్ట్ పరిచర్యలో నేను కూడా పాల్గొనేటువంటి గొప్ప భాగ్యాన్ని వారు నాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు బూడాల గారు, వారి జార్జి గారు, వారిని బట్టి వందనాలు. మరి కాట్రపల్లి డానియల్ గారిని బట్టి వందనాలు. మళ్ళీ సాల్మన్ రాజు గారిని బట్టి వందనాలు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ యొక్క క్రిస్మస్ ఏంటి అంటే యేసుక్రీస్తు ఎవరు అన్నది, యేసుక్రీస్తు అంటే వాక్యమే. మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీసుకుంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తే దేవుడు, ఆయనే దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన మాటలే మనకు వాక్యము, ఆ వాక్యమే. మరి 14వ వచనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే తను శరీరాన్ని ధరించుకుని నీ కోసం నా కోసం ఈ లోకానికి మరి మానవుడిగా పుట్టినాడు. ఇందాడు మనం చదివినటువంటి వాక్య భాగాన్ని తీసుకుంటే మత్తయి సువార్త 1:20, నీతిమంతుడైన యోసేపుకు ఈ యొక్క క్రిస్మస్ని ఏ విధంగా తెలియజేస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. ఇదిగో కన్యక గర్భవతి అయి
కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. అంటే మనకి ఆయన క్లియర్గా చెప్తున్నాడు, కన్యక గర్భవతి అవుతుంది. ఆ యొక్క గర్భవతి లోకరీత్యా కాకుండా మన వాక్యంలో చెప్పిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ ద్వారానే ఆమె గర్భవతి అవుతుంది. మరి గర్భం ధరించిన తర్వాత కుమారుణ్ణి కంటారు. ఆమె ఒక కుమారుని కన్ను, ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. యేసు పుట్టుక ఉద్దేశం కూడా ఆయన అక్కడే చెప్పేస్తూ ఉన్నాడు అన్నమాట. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇది గొప్ప ఉద్దేశం యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి. మనకి మీరు ఆ గొర్రెల కాపరుల విషయంలో కూడా ఎక్కడ చూసినా రక్షకుడు 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 అంటాడు. ఈ లోకం నశించిపోయేటువంటి ఈ లోకాన్ని రక్షించుట కొరకు నీ కోసం నా కోసం ఆయన మానవుడిగా ఒక కుమారుడుగా జన్మించాడు. కుమారుడు అని ఎవరినంటారంటే ఒక ప్రత్యేకంగా ఒక స్త్రీ ద్వారా కలిగినటువంటి వారినే కుమారుడు అంటారు. అందుకే దేవుడు మరియను ఎన్నుకొని మరియ ద్వారా మనకి ఆ యొక్క కుమారుని అనుగ్రహించాడు. అట్లాగే మరి గొల్లలతో మాట్లాడేటప్పుడు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని ప్రత్యేకంగా చెప్తున్నారు. మరి ఈరోజు మనం ఈ యొక్క ఆరాధనకు వచ్చామంటే ఇది చాలా సంతోషించదగినటువంటి రోజు. మరి ఇంటికాడ మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం, క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం, స్టార్ పెట్టుకుంటాం, మంచి వస్త్రాలు వేసుకుంటాం, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నాం. ఇది చాలా సంతోషించదగిన విషయమే. కానీ మహా సంతోషకరమైన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే నీ హృదయంలో నా హృదయంలో పుడతాడో ఆయన్ని మనం అంగీకరిస్తామో ఆ సంతోషము శాశ్వతమైన సంతోషం. ఇవాళ చేసుకునే క్రిస్మస్ రేపటికి మనం ఎలా ఫీల్ అవుతామో తెలియదు, కానీ మన హృదయంలో శాశ్వతంగా ఉండాలి, నిరంతరము సంతోషంగా ఉండాలి అంటే యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి. ఆయన్ని మనం హృదయంలో పెట్టుకుంటే నిత్యము సంతోషంగా ఉంటాం. భూమి మీదే కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా నిత్యము సదాకాలము సంతోషం ఉండాలంటే యేసుక్రీస్తు మన హృదయంలో ఉండాలి. అది ఈ యొక్క విషయం చెప్పడానికి వచ్చాను నేను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి క్రిస్మస్ అనగానే మరి చాలా గుర్తుండేది గిఫ్టులు ఇచ్చుకోవటం అంటే మరి మనకున్నటువంటి ట్రస్ట్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. మరి తను చేస్తున్నటువంటి గొప్ప సేవ 33 మంది బాలికలకు నిరంతరము భోజనం పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు. మరి 350 మంది పిల్లలకి విద్య చాలా తక్కువ ఖర్చుతోటి విద్యనిస్తూ ఉన్నారు. మరి పెద్దవాళ్ళైనటువంటి స్త్రీలకి ఆశ్రయం కల్పించారు, ఒక మెడికల్ ట్రస్ట్ పెట్టారు. ఇదంతా కేవలము చర్చి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సేవ, గొప్ప సేవ కేవలం ఒక పాస్టర్ అంకుల తలంపు ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది. కనుక మీరు భవిష్యత్తులో గుర్తుపెట్టుకుని దానికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన ట్రస్ట్ చైర్మన్ కేబీ రత్నం గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మన సంఘ ఫార్మర్ ప్రెసిడెంట్స్లో ఒకరు మిస్టర్ కె ప్రేమ్ కుమార్ గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన